రాబోయే రోజుల్లో తెలంగాణలో టీడీపీ బలోపేతానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్లో జరిగిన తెలంగాణ ముఖ్య నేతల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో తమ పార్టీని ఎలా బలోపేతం చేయాలి, కార్యకర్తలకు పార్టీ ఎలా అందుబాటులో ఉంచాలన్న అంశాన్ని పునరాలోచిస్తానన్నారు. త్వరలోనే తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిని నియమిస్తామని తెలిపారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా తమ పార్టీ నిర్ణయాలుంటాయన్నారు. దేశ అభివృద్ధిలో తెలుగువారి పాత్ర అగ్రగామిగా ఉండాలన్నారు. ఇరు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి మరింత చొరవ చూపుతామన్నారు. అందుకోసం అవసరమైతే మరోసారి రేవంత్ రెడ్డిని కలుస్తానని చంద్రబాబు చెప్పారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్కు వెళ్లిన చంద్రబాబు పార్టీ నాయకులు, కార్యకర్తలతో ముచ్చటించారు. వారు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానాలిచ్చారు. ఏపీలో జరిగిన 5 ఏళ్ల విధ్వంసాన్ని సరిచేయడానికి తీవ్రంగా కృషి చేస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. తెలంగాణలో పార్టీ బలోపేతం, సభ్యత్వాల నమోదుపై చర్చించారు. 4 దశాబ్దాల్లో పార్టీ ఎత్తుపల్లాలు, విజయాలను ప్రస్తావించిన ఆయన అన్నింటినీ తట్టుకుని నిలబడ్డామని గుర్తు చేశారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలని అభిమానులు, కార్యకర్తలు కోరుతున్నందున కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు చెప్పారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల గత ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేయలేదని చంద్రబాబు వివరించారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిని నియమించలేనందున అందరితో చర్చించి కీలక నిర్ణయం తీసుకుంటానన్నారు. ఇక్కడి ప్రజల మనోభావాలను గౌరవిస్తానని చంద్రబాబు తెలిపారు. ఒకప్పుడు తెలంగాణలో తెలుగుదేశం బలమైన పార్టీ అయినప్పటికీ కొన్ని కారణాల వల్ల బలహీనమయ్యామని అన్నారు. సామరస్యంగా వ్యవహరించి 2 రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఏపీలోని వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టులకు అసలు పేర్లను పునరుద్ధరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గతంలో జగన్ ప్రభుత్వం వైఎస్ఆర్ సహా వైసీపీ నేతల పేర్లను సాగునీటి ప్రాజెక్టులకు పెట్టింది. వాటి పేర్లను మారుస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్ఆర్ పల్నాడు కరువు నివారణ ప్రాజెక్టు పేరును మార్చారు. దీన్ని గోదావరి, పెన్నా నదుల అనుసంధాన ప్రాజెక్టుగా నిర్ధారిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. వైఎస్ఆర్ వేదాద్రి ఎత్తిపోతలను ముత్యాల ఎత్తిపోతల పథకంగా మారుస్తూ ఆదేశాలు ఇచ్చారు. జగన్ ప్రభుత్వానికి పట్టిన పేర్ల పిచ్చికి శాశ్వత పరిష్కారం చూపేలా 12 ప్రాజెక్టుల పేర్లను ఏపీ ప్రభుత్వం మార్చింది. దీనిపై జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. వైకుంఠపురం ఎత్తిపోతల పథకాన్ని అదే పేరుతో పిలుస్తారు. వెలిగల్లు రిజర్వాయర్కు వైఎస్ఆర్ పేరును తొలగించారు. సర్వరాయ సాగర్ రిజర్వాయరు, అలాగే నెల్లూరు బ్యారేజ్, తాటిపూడి రిజర్వాయర్, హంద్రి నివాస్ సుజల స్రవంతి, పరిటాల రవీంద్ర ఎత్తిపోతల పథకం పేర్లను పాత విధానంలో కొనసాగిస్తారు. మొగలిగుండాల మినీ రిజర్వాయర్, రాకెట్ లావంట్యాల ఎత్తిపోతల పథకాలను పాత పేర్లతోనే కొనసాగిస్తారు. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి గుట్టు రచ్చకెక్కింది. పరస్పర ఆరోపణలతో ఆయన కుటుంబం వీధికెక్కింది. ఇప్పటికే ఆయనపై కేసు నమోదైంది. గత 3-4 రోజులుగా దువ్వాడ శ్రీను, ఆయన భార్య, టెక్కలి జెడ్పీటీసీ దువ్వాడ వాణి మధ్య వివాదం కొనసాగుతోంది. టెక్కలిలోని అక్కవరం ప్రాంతంలో మరో మహిళతో శ్రీను నివసిస్తున్నారని ఆయన భార్య సంచలన ఆరోపణలు చేశారు. ఇది సరికాదని, తన భవిష్యత్తు, పిల్లల భవిష్యత్ సంగతి తేల్చాలంటూ వాణి నేరుగా శ్రీను ఇంటికే వెళ్లి నిలదీసింది. అర్ధరాత్రి పూట శ్రీను ఇంట్లో ఉండగా ఇంటి బయట వాణి తన కుమార్తెలతో కలిసి నిరసనకు దిగారు. ఈ సందర్భంలో వారిపై శ్రీను దాడికి దిగడంతో టెక్కలి పోలీసులు దువ్వాడ శ్రీను పైన, ఆయన సోదరుడు శ్రీధర్ పైన కేసు నమోదు చేశారు. మరోవైపు శ్రీను తన భార్య, కుమార్తెలతో పాటు వారికి సహాయంగా వచ్చిన వారిపైన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు వాణి, హైందవితో పాటు 5గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను, ఆయన భార్య వాణిపై పలు ఆరోపణలు చేశారు. తన భార్య వాణి అహంకారపూరితంగా వ్యవహరిస్తోందని ఆయన ధ్వజమెత్తారు. వాణి తనపై పెత్తనం చేస్తుండేదని, రాజకీయంగా ఆమె పైచేయి సాధించాలనే ఉద్దేశంతో తనను ఇబ్బందులకు గురిచేసిందని విమర్శించారు. 25 ఏళ్ల వైవాహిక జీవితంలో తాను ఎన్నో అవహేళనలు, అవమానాలు ఎదుర్కొన్నానని తెలిపారు. తన తల్లిని అనరాని మాటలతో వాణి వేధించిందని ఎదురుదాడికి దిగారు. అందుకే వేరుగా ఉంటున్నానని చెప్పారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటును పరిశీలిస్తామన్నారు. విమానాశ్రయాల భద్రతలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు ఆయన చెప్పారు. చంద్రబాబు హయాంలోనే శంషాబాద్ ఎయిర్పోర్టుకు బీజం పడిందని ఆయన తెలిపారు. అప్పుడు ఇంత భూమి ఎందుకు కేటాయించారని పలువురు విమర్శలు చేశారన్నారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏవియేషన్ సెక్యూరిటీ కల్చర్ వీక్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామ్మోహన్ నాయుడు పాల్గొని మొక్కలు నాటారు. చంద్రబాబు దూరదృష్టితోనే శంషాబాద్ విమానాశ్రయానికి అంతర్జాతీయ స్థాయిలో పేరొచ్చిందని చెప్పారు. ప్రయాణికులు సైతం విమానాశ్రయాల్లో తనిఖీలు, భద్రతపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. భద్రతా సిబ్బందికి విమాన ప్రయాణికులు సహకరించాలని కోరారు. ప్రధాని నరేంద్ర మోదీ మేరకు మొక్కలు నాటాలని అయితే రామ్మోహన్ నాయుడు కోరారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కేంద్ర మంత్రి సూచించారు. ప్రజల వద్దకే పాలన నిర్వహించేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. జగన్ ప్రభుత్వం ఏపీలో పెట్టిన భూ వివాదాల చిచ్చును పరిష్కరించేందుకు నడుం బిగించింది.
ప్రజల వద్దకే పాలన తరహాలో ప్రతి గ్రామంలోనూ రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని నిర్ణయించింది. ఎక్కడికక్కడ అధికారులు సదస్సులు నిర్వహించి భూ సమస్యలను తెలుసుకుంటారు. ఆగస్టు 15వ తేదీ నుంచి 45 రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే తెలియజేసింది. వైసీపీ హయాంలో కొందరు భూములు ఆక్రమించుకొని రికార్డులను తారుమారు చేసి వారికి నరకం చూపించారు. ఇదేంటని అడిగితే సమాధానం చెప్పే దిక్కు లేకుండా పోయింది. ఉద్దేశపూర్వకంగా వెబ్లాండ్లో చిన్న చిన్న మార్పులు చేసి ప్రజలను హింసించారు. కొత్త ప్రభుత్వం వచ్చాక స్వీకరిస్తున్న వినతి పత్రాల్లో సగానికి పైగా భూ వివాదాలపైనే ఉంటున్నాయి. జగన్ ఆయన అనుయాయులు చేసిన పాపాలు సరిదిద్దకపోతే గ్రామాల్లో అరాచకం ప్రబలుతుందని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఇక పేదల నోటికాడి ముద్దను తీసేసినట్లవుతుందని భావించిన ప్రభుత్వం తక్షణమే ఆ సమస్యల పరిష్కారానికి నడుం బిగించింది. 45 రోజుల పాటు ఊరూరు తిరిగి అధికార యంత్రాంగాన్ని మోహరించి ఎక్కడికక్కడే సమస్యలు తెలుసుకోవడం, ఆ తర్వాత 45 రోజులు వాటికి పరిష్కారం చూపాలని నిర్ణయించింది. ఇక ఈ నెల 15న మంత్రులు లాంఛనంగా గ్రామ రెవెన్యూ సదస్సులు ప్రారంభిస్తారు. ఆ తర్వాత 16 నుంచి సెప్టెంబర్ నెలాఖరు వరకు అంటే 45 రోజుల పాటు సదస్సులు నిర్వహిస్తారు. జిల్లాలు, మండలాల వారీగా గ్రామాల్లో సదస్సుల నిర్వహణ తేదీలను 13 నాటికే ఖరారు చేయాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. సదస్సుల నిర్వహణ, పర్యవేక్షణ కోసం ప్రతి జిల్లాకు ఓ సీనియర్ ఐఏఎస్ అధికారిని ప్రత్యేక అధికారిగా నియమిస్తారు. జేసీ నోడల్ అధికారిగా వ్యవహరిస్తారు. ఈ సదస్సుల్లో జిల్లా మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, జెడ్పీ చైర్మన్, సభ్యులు, మండల, గ్రామ ప్రజాప్రతినిధులు పాల్గొనేలా కలెక్టర్లు చొరవ తీసుకోవాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా ఇప్పటికే ఆదేశించారు. అమెరికాలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. కాలిఫోర్నియాలో గూగుల్ ప్రధాన కార్యాలయాన్ని సీఎం సందర్శించారు. ఆ సంస్థ ప్రతినిధులతో ఆయన చర్చలు జరిపారు. రాష్ట్ర అభివృద్ధిలో సాంకేతిక పరిజ్ఞాన వినియోగంపై రేవంత్ రెడ్డి చర్చలు జరిపారు. ఇక ఇదిలా ఉంటే తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు కాలిఫోర్నియాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ముందుకొచ్చింది. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీని సందర్శించింది. తెలంగాణలో ఏర్పాటు చేసే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, న్యూ లైఫ్ సైన్సెస్ యూనివర్సిటీలో భాగస్వాములు అవ్వాలని ప్రభుత్వం వర్సిటీ ప్రతినిధులను ఆహ్వానించింది. తెలంగాణలో స్టాన్ఫోర్డ్ బయోడిజైన్ శాటిలైట్ సెంటర్ను ఏర్పాటు చేసే అవకాశాలపై చర్చలు జరిగాయి. ఇక స్టాన్ఫోర్డ్ ఆధ్వర్యంలో జరిగే బయోడిజైన్ ఆవిష్కరణలను రాష్ట్రంలో అకాడమిక్, హెల్త్ కేర్ విభాగాలకు అనుసంధానం చేయాలని సీఎం కోరారు. తెలంగాణ ప్రభుత్వానికి తగిన సహకారం అందిస్తామని యూనివర్సిటీలోని బయోడిజైన్ విభాగం అధిపతులు డాక్టర్ అనురాగ్ మైరాల్, డాక్టర్ జోష్ మాకోవర్ ప్రకటించారు. తమ ఆసక్తిని వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డికి లేఖను అందించారు. భారీ వైద్య పరికరాల పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించిందని రేవంత్ తెలిపారు. దీంతో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రస్తావించారు. వైద్య పరికరాల, విద్య, కొత్త ఆవిష్కరణలకు తమ మద్దతు ఉంటుందని ఆ లేఖలో స్పష్టం చేశారు. ఇక హెల్త్ కేర్ రంగంలో యువతకు నైపుణ్యాల అభివృద్ధిని అందించేందుకు స్టాన్ఫోర్డ్ భాగస్వామ్యం కోరామని సీఎం రేవంత్ తెలిపారు. ఇప్పటికే దేశంలో పరిశ్రమలు, కొత్త ఆవిష్కరణల్లో తెలంగాణ ముందంజలో ఉందని చెప్పారు. ఈ భాగస్వామ్యం ఒక్క తెలంగాణ వృద్ధికే కాకుండా యావత్ ప్రపంచానికి హెల్త్ కేర్ రంగంలో కీలకంగా నిలుస్తుంది అన్నారు. స్టాన్ఫోర్డ్ భాగస్వామ్యంతో తెలంగాణలో లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్ పరిశ్రమల వృద్ధికి మరో ముందడుగు పడుతుందని మంత్రి శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు. తెల్ల రేషన్ కార్డుల పంపిణీ విధి విధానాలపై తెలంగాణ మంత్రిమండలి చర్చించింది. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కూడిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై చర్చించింది. గ్రామీణ ప్రాంతాల్లో 1,50,000 వార్షిక ఆదాయం లేదా మాగాణి 3.50 ఎకరాల లోపు భూమి ఉన్న వారిని ఎంపిక చేయాలని ప్రతిపాదించారు. పట్టణ ప్రాంతాల్లో 2 లక్షల రూపాయల గరిష్ట వార్షిక ఆదాయం ఉన్న వారినే అర్హులుగా నిర్ణయించాలని సూచించారు. తెల్ల కార్డుల విషయంలో అన్ని పార్టీలు, ప్రజాప్రతినిధుల సలహాలు తీసుకోవాలని ఉపసంఘం నిర్ణయించింది. ఎంపీలు, ఎమ్మెల్యేలకు లేఖలు రాసి సూచనలు తీసుకోవాలని నిర్ణయించింది. 2 రాష్ట్రాల్లో రేషన్ కార్డులు ఉన్న వారికి ఆప్షన్ ఇవ్వాలని ప్రతిపాదించింది. సమావేశం అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సక్సేనా కమిటీ సిఫార్సులను రేషన్ కార్డుల మంజూరుకు పరిగణలోకి తీసుకుంటామన్నారు. ప్రస్తుతం 89.96 లక్షల రేషన్ కార్డులుండగా పెండింగ్లో 10 లక్షల దరఖాస్తులున్నాయని ఆయన వివరించారు. గుంటూరు జిల్లాలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు దాడులు చేశారు. గుంటూరు పరిసర ప్రాంతాల్లో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మంగళగిరి మండలం కాజా టోల్గేట్ వద్ద సెబ్ అధికారులకు వచ్చిన సమాచారం మేరకు వాహనాలు తనిఖీ చేశారు. విశాఖ నుంచి తమిళనాడుకు 2 కార్లలో అక్రమంగా గంజాయి తరలిస్తున్న వాహనాల్ని పోలీసులు సీజ్ చేశారు. 5 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 230 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడులోని వివిధ ప్రాంతాలకు చెందిన 5 వ్యక్తులు గత కొంతకాలంగా విశాఖ నుంచి గంజాయి తీసుకొస్తున్నట్టు సెబ్ అధికారులు తెలిపారు.
గంజాయి తరలిస్తున్నట్టు పక్కా సమాచారం అందడంతో తాము దాడులు నిర్వహించామన్నారు. తమిళనాడుకు చెందిన మహమ్మద్ అమీర్, కైలాయ్ ముద్దాన్, షేక్ అబ్దుల్లా ఫారూక్, కార్తికేయన్, మల్లికార్జునను అదుపులోకి తీసుకుని గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీరంతా ముఠాగా ఏర్పడి విశాఖ పరిసర ప్రాంతాల్లో తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి తమిళనాడు ప్రాంతాల్లో ఎక్కువ ధరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని పోలీసులు గుర్తించారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నుంచి తమిళనాడుకు గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నట్టు ప్రాథమిక విచారణలో తేలిందని అడిషనల్ ఎస్పీ ఎం వెంకటేశ్వరరావు తెలిపారు. నిందితుల నుంచి 34,530 రూపాయల నగదు, 6 సెల్ ఫోన్లు, 2 కార్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు 30 లక్షల రూపాయలుంటుందని అంచనా వేశారు. సైబర్ నేరాలపై అవగాహన కల్పించడానికి విజయవాడలో వాక్థా నిర్వహించారు. 4 నెలల్లోనే దేశవ్యాప్తంగా 1730 కోట్ల రూపాయల విలువైన సైబర్ నేరాలు జరిగాయని ఏపీ హోంమంత్రి అనిత వివరించారు. 16 రకాల సైబర్ మోసాలపై అవగాహన, ఫిర్యాదుల కోసం రూపొందించిన యాప్ను ఆమె ప్రారంభించారు. దేశంలో 24% వరకు సైబర్ నేరాలు పెరిగాయని తెలిపారు. నిత్య జీవితంలో వినియోగించే అనేక యాప్ల ద్వారా మోసాలు జరుగుతున్నాయని అనిత తెలిపారు. అనేక సామాజిక మాధ్యమాలు, యాప్లకు పౌరులు అందిస్తున్న వ్యక్తిగత సమాచారమే ఈ మోసాలకు కారణమవుతోందన్నారు. లోన్ యాప్లు, హనీ ట్రాప్, ఇతర యాప్ల ఊబిలో పడి పలువురు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని వివరించారు. నేర నియంత్రణకు రాష్ట్ర స్థాయిలో సైబర్ సమన్వయ బృందాన్ని ఏర్పాటు చేస్తామని అనిత హామీ ఇచ్చారు. ప్రతి జిల్లాలోనూ సైబర్ సెల్ చురుగ్గా పనిచేయాలని ఆమె ఆదేశించారు. ఇక ఇదే కార్యక్రమంలో విజయవాడ సిపి రాజశేఖర్ బాబు మాట్లాడుతూ రోజుకు 5 నుంచి 6 సైబర్ నేరాల ఫిర్యాదులు తమకు అందుతున్నాయని తెలిపారు. విద్యార్థులు, వైద్యులు, ఐఏఎస్లు చాలా మంది మోసపోతున్నారని ఆయన వివరించారు. సైబర్ నేరం జరిగిన వెంటనే 1930కు ఫోన్ చేయాలని సూచించారు. జాతీయ స్థాయిలో సైబర్ క్రైమ్ పోర్టల్ మోసగాళ్ల ఆర్థిక లావాదేవీలను నిలిపివేస్తుందని చెప్పారు. ఇక 1930 పోర్టల్కు 98 బ్యాంకులతో అనుసంధానం ఉందని వివరించారు. సైబర్ మోసాల అవగాహన మహాయజ్ఞాన్ని ప్రజలంతా విజయవంతం చేయాలని సిపి కోరారు. నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలం ఐతోలులో ప్రముఖ దర్శకుడు నాగస్విన్ పర్యటించారు. ప్రభుత్వ పాఠశాలలో తన సొంత డబ్బులతో నిర్మించిన అదనపు గదులను ఆయన ప్రారంభించారు. స్వగ్రామంలోని బడిలో అదనపు గదుల నిర్మాణానికి ఆయన ఆర్థిక సాయం చేశారు. కార్యక్రమంలో నాగస్విన్ తో పాటు ఎమ్మెల్యే రాజేష్, కలెక్టర్ సంతోష్ పాల్గొన్నారు. నాగస్విన్ దర్శకత్వం వహించిన కల్కి సినిమా ఘన విజయం సాధించడంతో ఆయన తన స్వగ్రామానికి చేరుకుని సందడి చేశారు. తన తండ్రి చదువుకున్న పాఠశాలకు అదనపు గదులు నిర్మించి ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. బాగా చదివి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు నాగస్విన్ సూచించారు. తమ తల్లిదండ్రులు వైద్యులైనా తనను సినిమా పరిశ్రమ వైపు నడిపించినందుకు నాగస్విన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సమాజంలో ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉండాలని తల్లిదండ్రులు తనకు నేర్పించారని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ దీనిని అవలంబిస్తే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని సూచించారు. ఇక ఇప్పటికే ఐతోలు గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలియజేశారు. మున్ముందు కూడా కుటుంబ సభ్యుల సహకారంతో ఈ ప్రాంత ప్రజలకు అండగా ఉంటానని ఆయన ప్రకటించారు. అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు గడించిన నాగస్విన్ స్వగ్రామ అభివృద్ధిపై అంకిత భావం చూపడంతో చాలా మందికి ఇది స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై భగ్గుమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎగవేతల, కోతల ప్రభుత్వమని ఎద్దేవా చేశారు. పింఛన్ పెంపు, రైతు బంధు, తులం బంగారం మాటలకే పరిమితమైందని ఆక్షేపించారు. సిద్దిపేట క్యాంప్ కార్యాలయంలో ఆయన సీఎంఆర్ఎఫ్ చెక్లను పంపిణీ చేశారు. 2 నెలల నుంచి పేదలకు పింఛనే రావడం లేదని ఆయన ఆరోపించారు. తులం బంగారం దేవుడెరుగు, కేసీఆర్ ఇచ్చిన 1,00,000 కూడా ఎగ్గొట్టారని హరీష్ రావు ధ్వజమెత్తారు. అబద్దాలు, మాయమాటలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. గ్రామాల్లో చెత్త పేరుకుపోతున్నా పట్టించుకునే నాదుడే లేడన్నారు. ట్రాక్టర్ డీజిల్ కు కూడా డబ్బులు చెల్లించకపోవడం అన్యాయమన్నారు. ఇక మధ్యాహ్న భోజనం కార్మికులకు 8 నెలలుగా జీతాలు లేవన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లలో పనిచేసే కార్మికులకు జీతాలు చెల్లించకపోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు. గ్రామాల్లో కుక్కలు, వసతి గృహాల్లో ఎలుకలు దాడి చేస్తున్నా పట్టించుకునే నాదుడే లేడని హరీష్ రావు ఆక్షేపించారు. ఎమ్మెల్యే మహమ్మద్ ముబిన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని శివరాంపల్లి చెరువు భూమిలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను అధికారులు కూల్చివేస్తున్న సమయంలో అడ్డుకోవడంతో పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి ఎమ్మెల్యేను కేశంపేట్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. శివరాంపల్లి 18 ఎకరాల చెరువులో కొందరు వ్యక్తులు 5 ఎకరాల స్థలాన్ని కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టారు. దీనిపై ఫోకస్ చేసిన అధికారులు కూల్చివేతలు మొదలుపెట్టారు. వాటిని ఎమ్మెల్యే అడ్డుకోవడంతో పోలీసులు అరెస్టు చేశారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలుకు రాష్ట్రాలు త్వరగా ముందుకు రావాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ కోరారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై ప్రధాని మోదీ నిర్దిష్టంగా హామీ ఇచ్చారని చెప్పారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాకారంలో మోదీ, అమిత్ షా పాత్ర ఎంతో ఉందన్నారు.
వర్గీకరణ డిమాండ్ ఉన్న ప్రతి రాష్ట్రంలోనూ ఆయా ప్రభుత్వాలు దాన్ని వెంటనే అమలు చేయాలని మందకృష్ణ మాదిగ కోరారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 70 ఏళ్లు దాటినా రిజర్వేషన్ల ఫలాలు చాలా కుటుంబాలకు అందలేదని మందకృష్ణ మాదిగ విచారం వ్యక్తం చేశారు. వర్గీకరణకు మద్దతుగా నిలిచిన ప్రతి నాయకుడికి కృతజ్ఞతలు తెలిపారు. ఎస్సీ వర్గీకరణను దక్షిణాదిలో 4 సీఎంలు వెంటనే స్వాగతించారని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పుపై ఏపీ సీఎం చంద్రబాబు ముందుగానే స్పందించి స్వాగతిస్తున్నట్టు చెప్పారని మందకృష్ణ మాదిగ అన్నారు. ఇక ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఢిల్లీ అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలను కలిసి ధన్యవాదాలు తెలిపారు. వర్గీకరణకు అనుకూలంగా చర్యలు తీసుకుంటామని, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. సుంక్శాల ఘటనపై విచారణ జరపాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. సుంక్శాల ప్రాజెక్టులో జరిగిన ప్రమాదాన్ని కాంగ్రెస్ నేతలు ఎందుకు కప్పిపుచ్చుతున్నారని ఆయన ప్రశ్నించారు. ఇక ఈ ప్రమాద నేపథ్యంలో రాహుల్ గాంధీని ఉద్దేశించి ఎక్స్ ద్వారా ఆయన కొన్ని ప్రశ్నలు వేశారు. కోట్లాది రూపాయల నష్టం జరిగిన తర్వాత కూడా సుంక్శాల ప్రమాదాన్ని చిన్నదిగా చూపించే ప్రయత్నాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోందని అన్నారు. 75 కోట్ల రూపాయలకు పైగా నష్టం జరిగినప్పటికీ కనీసం రాహుల్ మాట్లాడకపోవడం అన్యాయమని కేటీఆర్ ఆక్షేపించారు. సుంక్శాల పనులు చేస్తున్న కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వాన్ని ఎవరు ఎందుకు ఆపుతున్నారని నిలదీశారు. ఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో స్వతంత్ర విచారణ జరిపించేందుకు ప్రభుత్వం ఎందుకు వెనుకంజ వేస్తుందని కేటీఆర్ ప్రశ్నించారు. ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా 17 నెలల తర్వాత జైలు నుంచి విడుదలయ్యారు. మనీ లాండరింగ్ తో ముడిపడిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆయన అరెస్ట్ అయ్యారు. జైలు నుంచి విడుదలైన తర్వాత ఆయన తొలిసారిగా పోస్ట్ పెట్టారు. ఇంట్లో తన సతీమణితో కలిసి టీ తాగుతున్న చిత్రాన్ని షేర్ చేశారు. 17 నెలలకు లభించిన స్వేచ్ఛ తర్వాత ఉదయం ఇంట్లో టీ తాగుతున్నానని సిసోడియా తెలియజేశారు. భారతీయులందరికీ స్వేచ్ఛగా జీవించే హక్కును రాజ్యాంగం కల్పించింది అన్నారు. ప్రతి ఒక్కరితో కలిసి స్వేచ్ఛ వాయువులు పీల్చుకునే హక్కును ఆ దేవుడు మనందరికీ ఇచ్చాడని సిసోడియా పోస్ట్ పెట్టారు. మద్యం కుంభకోణం కేసులో గతేడాది ఫిబ్రవరి 26న సిబిఐ అధికారులు మనీష్ సిసోడియాను అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన 2 రోజుల తర్వాత ఉప ముఖ్యమంత్రి పదవికి ఆయన రాజీనామా చేశారు. అప్పటి నుంచి గత 17 నెలలకు పైగా జైల్లోనే ఉన్నారు. బెయిల్ అభ్యర్థనలు పలుమార్లు తిరస్కరణకు గురి కావడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇక మనీష్ సిసోడియా విడుదలకు ముందు సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఏ నిందితుడిని కాలపరిమితి లేకుండా జైల్లో ఉంచలేరని తెలియజేసింది. కేసు విచారణలో పురోగతి లేకపోయినా ఒక పరిమితి దాటిన తరువాత ఆ వ్యక్తిని జైల్లో ఉంచడం సరికాదని తేల్చి చెప్పింది. అలా కాదంటే ఆ వ్యక్తి హక్కులను హరించడమే అవుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బెయిల్కు దరఖాస్తు చేసుకోవడం, ఉపశమనం పొందడం నిందితుల హక్కు అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. మనీష్ సిసోడియా సమాజంలో బలమైన సంబంధాలున్న వ్యక్తి అని, ఆయన విదేశాలకు పారిపోయే అవకాశమే లేదని అభిప్రాయపడింది. సిసోడియా బెయిల్ అభ్యర్థనలను తోసిపుచ్చుతూ మే 21న ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అలాగే కొన్ని షరతులు విధించింది. నిందితుడు తన పాస్పోర్ట్ను ట్రయల్ కోర్టుకు అప్పగించాలని, సాక్షులను ప్రభావితం చేయకూడదని ఆదేశించింది. ఇక ప్రతి సోమవారం, గురువారం ఉదయం దర్యాప్తు అధికారి ఎదుట హాజరు కావాలని సిసోడియాకు స్పష్టం చేసింది. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం వల్లే తాను బెయిల్పై రాగలిగానని తిహార్ జైలు నుంచి వెలుపలికి వచ్చిన సిసోడియా అన్నారు. ఇక ఇదే జైల్లో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా త్వరలోనే విడుదలవుతారన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. సిసోడియా వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. బెయిల్ వచ్చిందని మరీ ఆనందపడొద్దని కౌంటర్ ఇచ్చింది. కోర్టు తీర్పులను బీజేపీ గౌరవిస్తుందని ఆ పార్టీ నేతలు తెలియజేశారు. బెయిల్ వచ్చినంత మాత్రాన కేసు నుంచి విముక్తి లభించినట్టు కాదని పేర్కొంది. ఇది తాత్కాలిక ఉపశమనం మాత్రమేనని, దీనిపై దర్యాప్తు జరుగుతోందని బీజేపీ వ్యాఖ్యానించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ ను సీఎం రేవంత్ రెడ్డి జైల్లో వేస్తారనే నమ్మకం తనకుందన్నారు. కేటీఆర్ అరాచకాలు, అవినీతి అందరికీ తెలుసని బండి సంజయ్ ఆరోపించారు. తనతో పాటు బీజేపీ కార్యకర్తలను కేటీఆర్ జైల్లో వేయించి హింసించారన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్నో అక్రమాలకు, అరాచకాలకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. రేవంత్ రెడ్డిపై తనకు ఇప్పటికీ గౌరవం ఉందన్నారు. ఏ రోజైనా ఆయన కేటీఆర్ ను లోపల వేస్తారన్న నమ్మకం తనకుందన్నారు. ఆ నమ్మకం పోయిన రోజు తెలంగాణలో రాజకీయ యుద్ధమే ఉంటుందని సంజయ్ తెలిపారు. కేసీఆర్ పై చర్యలు తీసుకుంటే బీఆర్ఎస్ పై, ప్రజలపై సానుభూతి వస్తుందన్నారు. ఇక అందుకే కేటీఆర్ పై చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇక నిజాంను తలపించేలా తెలంగాణను పాలించిన బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు ఒడ్డున పడిన చేపల్లాగా వెలువెల్లాడుతున్నారని సంజయ్ ఎద్దేవా చేశారు. బ్యాంకులకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక సూచనలు చేశారు.
బ్యాంకుల్లో డిపాజిట్లు తగ్గుతున్న నేపథ్యంలో బ్యాంకులు అలర్ట్ కావాలని ఆమె సూచించారు. ప్రజల నుంచి డిపాజిట్లను సేకరించడానికి వినూత్న పద్ధతులను అవలంబించాలని నిర్మలా సీతారామన్ సలహా ఇచ్చారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బోర్డు సమావేశంలో ఆమె మాట్లాడారు. రుణాలకు, డిపాజిట్లకు సమతూకం ఉండాలన్నారు. డిపాజిట్ల సేకరణ కోసం బ్యాంకులు దృష్టి సారించాలని నిర్మలా సీతారామన్ అన్నారు. తద్వారా వచ్చిన నిధులను అవసరమైన వారికి రుణాలుగా సమకూర్చాలన్నారు. అప్పుడే డిపాజిట్లకు, రుణాలకు మధ్య ఉన్న అంతరం తగ్గుతుంది అన్నారు. ఇక ఇందులో భాగంగా వినూత్న, ఆకర్షణీయ డిపాజిట్ పథకాలను తీసుకురావాలని బ్యాంకులకు ఆమె సూచించారు. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సైతం డిపాజిట్లపై మాట్లాడారు. వడ్డీ రేట్లను డీరెగ్యులేట్ చేశామని తెలిపారు. బ్యాంకులు సొంతంగా డిపాజిట్లను పెంచుకోవడానికి వాటి వడ్డీ రేట్లను పెంచుకునే స్వేచ్ఛ ఉందన్నారు. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సంపన్న శ్రేణికి ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు వర్తింప చేయకూడదని కేంద్రం తాజాగా నిర్ణయించింది. ఈ విషయాన్ని కేంద్ర సమాచార, ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల అంశంలో సుప్రీంకోర్టు చేసిన సూచనలను పరిగణలోకి తీసుకోకూడదని నిశ్చయించింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లపై విస్తృతంగా చర్చించారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు చేసిన సూచనలపై కేంద్ర మంత్రివర్గ సమావేశంలో విస్తృత చర్చ జరిగింది. చివరకు అంబేద్కర్ రాజ్యాంగంలో స్పష్టం చేసిన విధానానికి సంపూర్ణంగా కట్టుబడి ఉండాలని కేబినెట్ తీర్మానించింది. రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లలో ఎస్సీ, ఎస్టీలకు సంపన్న శ్రేణి నిబంధన లేదని గుర్తించింది. ఆ ప్రకారమే ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు కొనసాగాలని కేబినెట్ నిర్ణయించింది అని అశ్విని వైష్ణవ్ వివరించారు. ఇక ఇదిలా ఉంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గ్రామీణ ప్రాంతాల్లో 2 కోట్లు, పట్టణ ప్రాంతాల్లో 1 కోటి ఇళ్ల నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. పట్టణాల్లో ఈడబ్ల్యూఎస్ ఇళ్లు పొందడానికి 3 లక్షలు, ఎల్ఐజీ ఇళ్లు పొందడానికి 3 లక్షల నుంచి 6 లక్షల వరకు, ఎంఐజీ ఇళ్లు పొందడానికి 9 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్నవారు అర్హులని కేంద్రం స్పష్టం చేసింది. ఇక ఈ ఇళ్ల నిర్మాణం కోసం తీసుకునే రుణాల్లో తొలి 8 లక్షలపై 12 ఏళ్ల కాలానికి 4% వడ్డీ రాయితీ ఇస్తామని తెలియజేశారు. గరిష్టంగా ఒక్కో లబ్ధిదారుకు 1.80 లక్షల రూపాయల సబ్సిడీని అందిస్తారు. పట్టణాల్లో నిర్మించే ఇళ్ల ఒక్కో యూనిట్కు కేంద్ర ప్రభుత్వం 1.50 లక్షల రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం ₹1,00,000 సమకూరుస్తాయని కేంద్ర కేబినెట్ వివరించింది. ఇక రైతులకు నాణ్యమైన ఉద్యానవన మొక్కలను అందించేందుకు 1765 కోట్లతో క్లీన్ ప్లాంట్ ప్రోగ్రాం అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. 2023 బడ్జెట్లో చేసిన ప్రకటనను అనుసరించి ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొస్తామని ప్రకటించింది. దీని ద్వారా నర్సరీలకు అవసరమైన చేయూతను అందించి నాణ్యమైన మొక్కలు తయారు చేస్తామని ప్రకటించింది. ప్రకృతి విలయంతో అల్లకల్లోలంగా మారిన వయనాడ్లో పర్యటించారు ప్రధాని మోదీ. కేరళకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. నిధుల కొరత లేకుండా చూస్తామని అభయమిచ్చారు. వయనాడ్లో పర్యటించిన అనంతరం అక్కడి పరిస్థితిపై నిర్వహించిన సమీక్షా సమావేశానికి ప్రధాని అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కేరళకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కొండచెరలు విరిగిపడిన అదే రోజు సీఎం పినరయి విజయన్తో మాట్లాడినట్టు ప్రధాని చెప్పారు. ప్రకృతి విలయంలో ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోయారని ఆయన విచారం వ్యక్తం చేశారు. ఈ విపత్తు సాధారణమైంది కాదని పేర్కొన్నారు. వేలాది కుటుంబాల కలలు కల్లలుగా మారాయని మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు కేంద్రం అండగా ఉంటుందని ఆయన ప్రకటించారు. కేరళలో పరిస్థితి మెరుగుపడేందుకు తమ సర్కార్ కృషి చేస్తుందని మోదీ పేర్కొన్నారు. ఇక ప్రధాని కొండచెరలు విరిగిపడిన ప్రాంతంలో ఏరియల్ సర్వే చేశారు. అక్కడి బాధితులను ఆయన పరామర్శించారు. ఈ విపత్తులో 300 మంది ప్రాణాలు కోల్పోయారని మోదీ వివరించారు. సమావేశానికి సీఎం పినరయి విజయన్, గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్, కేంద్ర మంత్రి సురేష్ గోపి, రాష్ట్ర మంత్రులు హాజరయ్యారు. భారత హాకీ జట్టు పారిస్ నుంచి ఢిల్లీకి చేరుకుంది. విమానాశ్రయంలో టీం సభ్యులకు అభిమానులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. పారిస్ ఒలింపిక్స్ లో భారత హాకీ జట్టు కాంస్య పథకం గెలుచుకోవడంతో టీంకు పుష్పగుచ్చాలు ఇచ్చి పలువురు అభినందించారు. ఒలింపిక్స్ లో వరుసగా 2వ పథకంతో అదరగొట్టిన భారత హాకీ జట్టుకు స్వదేశంలో అభిమానులు బ్రహ్మరథం పట్టారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న హర్మన్ ప్రీత్ సింగ్ సేనపై ఫ్యాన్స్ పూలవర్షం కురిపించారు. డప్పులు మోగిస్తూ, డాన్సులు చేస్తూ టీం సభ్యులకు పలువురు ఘన స్వాగతం పలికారు. కాంస్య పథక పోరులో భారత్ 2-1తో స్పెయిన్ ఓడించింది. టోక్యో క్రీడలో కూడా టీమిండియా కంచు మోత మోగించింది. అపూర్వ స్వాగతం ఎంతో ఆనందం కలిగించిందని హర్మన్ ప్రీత్ చెప్పాడు. భారత హాకీ మళ్లీ గాడిన పడిందనే భావన ప్రజల్లో కలిగింది అన్నాడు. వినేష్ ఫోగట్ కేసు తీర్పు ఇవాళ్టికి వాయిదా పడింది. పారిస్ ఒలింపిక్స్ లో రెజ్లింగ్ ఫైనల్ కు చేరిన నేపథ్యంలో భారత స్టార్ రెజ్లర్ వినేష్ పై ఒలింపిక్ కమిటీ రెజ్లింగ్ కమిటీ అనర్హత వేటు వేసింది. అనర్హతను సవాల్ చేస్తూ వినేష్ చేసిన అభ్యర్థనను కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ స్వీకరించింది. 100 గ్రాముల అదనపు బరువు కారణంగా అనర్హతకు గురైన వినేష్ ఫోగట్ తనకు రజత పథకం ఇవ్వాలని అప్పీల్లో కోరారు. ఒకవేళ తీర్పు వినేష్ కు అనుకూలంగా వస్తే
ఐఓసీ ఆమెకు సంయుక్తంగా రజత పథకం ఇవ్వాల్సి ఉంటుంది. వినేష్ సవాల్పై నిన్న వాదనలు జరిగాయి. వినేష్ తరపున ఫ్రెంచ్ లాయర్లు, భారత ఒలింపిక్ సంఘం తరపున హరీష్ సాల్వే, విదుష్పత్ సింఘానియా, యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఒలింపిక్స్ ముగిశాక తీర్పు వెల్లడించాలని అడ్హాక్ కమిటీ నిర్ణయించినట్టుగా భారత ఒలింపిక్ సంఘం తెలియజేసింది.